బాపట్ల జిల్లా చీరాల్లోని పలు ఫ్యామిలీ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దావత్ ఫ్యామిలీ రెస్టారెంట్లోని కిచెన్ అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు. ఫ్రిడ్జ్లో ఆహార పదార్థాలు నిల్వ ఉండడాన్ని గుర్తించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు దావత్ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. అనంతరం మిస్సమ్మ రెస్టారెంట్లో తనిఖీలు నిర్వహించి కారం శాంపిల్స్ సేకరించి యజమానులకు నోటీసులు అందించారు. ఆహార భద్రత విషయంలో జాగ్రత్త వహించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉమ్మడి ప్రకాశం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి గరికపాటి ప్రభాకర్ హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లో గోబీలో కానీ, చికెన్లో కానీ, తందూరులో కానీ, బిర్యానీలో కానీ ఎక్కడైనా సరే ఫుడ్ కలర్స్ అనేది వాడకూడదు. అది వాడితే డేంజరు. దానివల్ల క్యాన్సరు, ఆరోగ్య సంబంధ గుండె జబ్బులు, జీర్ణకోశ వ్యాధులు అన్నీ వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కలర్ వాడినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాము. ఈ కిచెన్ కూడా చెక్ చేసాము. ఈ కిచెన్ ఇదంతా ఫ్లోరింగ్ పైన సీలింగ్ వేసుకోవాలి. ఈ గోడలకి అన్నిటికీ టైల్స్ అంటించుకోవాలి. ఇదంతా నీట్నెస్గా పెట్టాలి. వీళ్ళకి 2 వీక్స్ టైం ఇస్తున్నాము. 2 వీక్స్లో కనుక ఇదంతా క్లియర్గా లేకపోతే వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాము.